నారదుడు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి, ఏమయ్యా ఏం చెప్పమంటావు? నీ అందానికి తగినటువంటి పిల్ల లోకంలో ఎక్కడ దొరుకుతుంది? ఇంతటి అందగాడివి, పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమైనటువంటి కారణం చేత మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఇంతటి అందగాడివి, ఇంత మెరిసిపోయేవాడివి, నీకు తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఉంది ఒక చోట, కారణజన్మురాలై నీకోసమే పుట్టింది. ఎందుకు పుట్టిందో తెలుసా అని ఆమె జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. శివుడను మౌనితల్లజుడు శ్రీదయితాంశుడొకండు లోచనోత్సవనవయవ్వనిన్ హరిణిన్ అత్యంత ప్రీతితో కని స్వీయపుం బ్రవిమల వీర్యమున్ విడువా దానిని చక్కగా గ్రహించి నవనల కోమలన్ ఒక బాలికన్ కని వనమును వీడి యథేచ్ఛయై చనియన్ అన్నారు. అక్కడ ఒకానొకప్పుడు శ్రీదయితాంశుడొకండు శివుడను మౌనివల్లభుడు, శివుడు అని పేరు కలిగినటువంటి ఒక ముని ఉండేవాడు. ఆయన ఎవరు? శ్రీదయితాంశుడొకండు, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. అందుకే సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక విచిత్రం ఉంది. ఆయన విష్ణువుకి మేనల్లుడు. అందుకని మురుగన్ మరుమగన్ అంటారు. మేనల్లుడే అల్లుడు. ద్రవిడ దేశంలో మురుగన్ మరుమగన్ అంటూ ఉంటారు. మేనల్లుడే అల్లుడైనాడు అని. లక్ష్మీదేవి యొక్క ముచ్చటని తీర్చడం కోసం విష్ణువే ముని రూపంలో వచ్చాడు అంటారు. కాబట్టి శ్రీదయితాంశుడొకండు శివుడను మౌనితల్లజుడు, శివుడు అని పేరు కలిగినటువంటి ఒక ముని ఒకానొక సమయంలో విశేషమైనటువంటి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటున్న వాడికి ఆశ్చర్యం ఏమిటంటే, లోచనోత్సవ నవయవ్వనిన్ హరిణిన్ చక్కక చూచి భ్రమించి, ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి అందమైన లేడి పిల్ల లాంటి ఒక స్త్రీని చూశాడు. ఆమె ఎవరు చెప్పబడలేదు. ఎందుచేత? అలా ఆమెని చూసినంత మాత్రం చేత ఆయన యొక్క తేజస్సు దాని స్థానము నుండి కదిలి భూమి మీద పడింది. ఆ భూమిని తాకగానే అందులోంచి ఒక ఆడపిల్ల పుట్టింది. ఏమిటో ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయండి. ఏమిటి ఈ పుట్టడం ఏమిటి, ఇంత కామాతురత ఏమిటి, ఈ కథలు ఏమిటి, సుబ్రహ్మణ్యుడి వివాహం చేసుకోవడం ఏమిటి, ఏమిటండి ఇది ఏదో భక్తితో వింటున్నామని మీరు మరీ ఇంత అన్యాయంగా చెప్పేస్తున్నారు. మీరు పాపం ఏం చేస్తారులేండి, పురాణంలో ఏముందో అదే కదా మీరు చెప్తారు అని అనుకోకండి. ఇందులో ఒక రహస్యం ఒకటి ఉంటుంది. ఇది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. అమ్మవారి యందు ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఒక మహాపురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఉద్భవించాలి అని అమ్మవారు సంకల్పం చేసిందనుకోండి, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపి త్వానత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః అని శంకరుడు సౌందర్యలహరి చేస్తూ, అమ్మా నీ యందు ఒక లక్షణం ఉంది. అది ఏమిటి అంటే, మన్మధుడికి గొప్ప శక్తినిచ్చేశావు నీ యొక్క కడగంటి చూపు చేత. ఇప్పుడు ఈ మన్మధుడు ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప ముని కానివ్వండి, ఎంత గొప్ప తపస్సు చేసిన వాడు కానివ్వండి, ఈయన బాణం కాని పడిందా ఆయన మనస్సు కదిలి ఆయన యొక్క తేజస్సు కింద పడిపోతుంది. అమ్మవారు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే, అట్లా మన్మధుణ్ణి బాణం వెయ్యమని ప్రోత్సహించి మహాతపస్విలైనటువంటి వారి మీద కూడా బాణప్రయోగం చేయిస్తుంది. అక్కడతో ఊరుకోలేదు ఆవిడ. పోనీ ఏదో మహా తపస్సు చేసుకునే వాళ్ళ మీద బాణప్రయోగం చేయిస్తే పోనీ అక్కడతో దాని విశేషం ఏదో కొంతవరకు చెప్పచ్చు. ఆవిడ ఊరుకోలా, తన భర్త పరమశివుడి మీద కూడా వేయించింది అలాంటి బాణాలు. ఒకానొకప్పుడు తన యందు ఆయన మక్కువ పొందడం కోసం కాదు, తన యందు ఆయన మక్కువ పొందడానికి ఆవిడ చేతిలోనే ఉన్నాయి చెరుకు విల్లు 5 పుష్పబాణాలు. రాజరాజేశ్వరి స్వరూపం, లలితాపరా భట్టారికా స్వరూపంలో అందుకే చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. కాదు, ఆవిడ ఎందుకు మన్మధుడితో పరమశివుడి మీద బాణం వేయించిందంటే, పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. ఆవిడ అన్నగారైనటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చి అమ్మవారిని ఉపాసన చేస్తే ఎనలేని సౌందర్యం ఇచ్చేసింది.
ఇచ్చేస్తే ఆయన మోహినీ స్వరూపాన్ని పొందాడు. అంత అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరదేవతానుగ్రహంలో వచ్చి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? రాక్షసుల్ని భ్రమపెట్టి అమృతం ఇవ్వడం మానేశాడు లోకక్షేమం కోసం. దేవతలకి అమృతం పంచిపెట్టాడు. ఆ మోహినీ స్వరూపం అందుకు పనికొచ్చింది. ఇప్పుడు ఆవిడేం చేసింది? తన అన్నగారు మోహినీ స్వరూపాన్ని పొందాడు, ఊరుకుందా? పరమశివుడి మీద మన్మధుడితో బాణం వేయించింది. అప్పుడు పరమశివుడు ఏం చేశాడు? ఎవడో వెళ్ళి చెప్పాడు, అయ్యా మీ బావగారు అచ్చు మీ ఆవిడలాగే ఉన్నాడండి మోహినీ వేషంలో అన్నాడు. అలాగా? అయితే నేను ఒకసారి చూడవలసింది అన్నాడు. సరే వెళ్ళి చూడండి, అభ్యంతరం ఏముంది, బావగారు ఇల్లేగా. వైకుంఠానికి వెళ్ళారు. బావగారు ఏమిటి అచ్చు మా ఆవిడలా ఉన్నారంటే ఒక్కసారి మళ్ళీ ఆ వేషం కడుదురు చూస్తానన్నారు. ఎందుకులేండి బావగారు ఇప్పుడు అవన్నీ, ఏదో అయిపోయింది, దేవదానవులకు అమృతాన్ని పంచిపెట్టడం కోసం కట్టాను ఆ వేషం, అయిపోయింది, దాని ప్రయోజనం వద్దు అన్నాడు విష్ణువు. కాదు కాదు, ఒక్కసారి అలా కనపడండి. ఆయన మళ్ళీ మోహినీ స్వరూపంతో కనబడ్డారు. కనబడితే ఇంతటి పరమశివుడు అమ్మవారి ఆ కనపడినటువంటి మోహినీ స్వరూపం వెంట పరిగెత్తారు. పరిగెత్తి 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 శివుని యొక్క వీర్యము స్ఖలనమైంది. విష్ణువు మోహినీ స్వరూపంతో అలా నిలబడిపోయారు. అమ్మా, మీ ఆయన యొక్క బ్రతుకు తీసుకొచ్చి వీధిలో పడేశావే మన్మధుడితో బాణం వేయించి. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ మునీనామప్యంత. పోనీ ఊరుకున్నావా? మునుల మీద కూడా వేయిస్తుంటా వాళ్ళ మన్మధుడితో బాణం. ఈ శ్లోకం పైకి చదివారనుకోండి, ఇది ఎలా అర్థం అవుతుందంటే అమ్మవారు అప్పుడప్పుడు కొంచెం తెంపరితనంతో పనిచేస్తుంది అని మనకు అనిపిస్తుంది. అసలు అది అమ్మవారి వైభవాన్ని ఎలా ఆవిష్కరిస్తుంది? కాదు. జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సౌందర్యలహరి శ్లోకాన్ని అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. ఆవిడ తన భర్త అయిన పరమశివుడి మీద మన్మధుణ్ణి బాణం వేయమని విష్ణువు వెంట పరిగెత్తేటట్టు చేసింది. దేని కొరకు? ఒకానొకప్పుడు మహిషి అనబడేటటువంటి రాక్షసి తపస్సు చేసి శివకేశవులకు కుమారుడు కలిగితే ఆయన చేతిలోనే చచ్చిపోతానండి. శివుడు కేశవుడు పురుషులు కదా, కొడుకెందుకు పుడతాడు? నేను చావను అనుకోదు. ఇప్పుడు అమ్మవారు శివకేశవుల మధ్య అనురాగం ఉదయించేటట్టు చేసి స్ఖలనము చేయించింది కాబట్టి అయ్యప్ప స్వామి పుట్టారు. అయ్యప్ప స్వామి వలన మహిషి సంహారమైంది. అంటే అమ్మ, లోకక్షేమము కొరకు నువ్వు ఇటువంటి పనులు చేస్తుంటావు, అది శంకరుల యొక్క సిద్ధాంతం. ఇప్పుడు మరి మునుల మీద ఎందుకు వేయిస్తుంది బాణం? అంతటి తేజోమూర్తులై అంతటి తపస్సులైనటువంటి మహాపురుషుల యొక్క తేజస్సు వలన కుమారుడు పుట్టకపోతే లోకమును ఉద్ధరించగలిగిన వాంగ్మయం ఇవ్వగలిగిన వాడు ఉండడు. పరాశర మహర్షి యొక్క తేజస్సు స్ఖలనము కాకపోతే వ్యాస భగవానుడు ఉదయించడు. అందుకే సత్యవతీదేవి యందు ఆయన మోహం పొందేటట్టు చేసి పట్టపగలు సత్యవతీదేవితో రమించడం వలన వ్యాస భగవానుడు పుట్టేటట్టు చేసి ఆ వ్యాసుని వలన వేదాన్ని 4గా విభాగం చేయించి 18 పురాణములను పంచమ వేదమైన భారతాన్ని లోకానికి అందించి ధర్మ మార్గాన్ని నేర్పి కాపాడడానికి అమ్మవారు పరాశర మహర్షి యొక్క తేజస్సు కదిలేటట్టు చేసింది తప్ప ఆవిడికి అదే పనిగా ఎవరినో పాడు చేయడానికి బాణాలు వేయించదు ఆవిడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివుడను మౌని తల్లజుడు శ్రీతగితం చుటకండు లోచనోత్సవ నవయవ్వనిన్ హరిణిన్ చక్కగా చూచి భ్రమించి స్వీయపుం బ్రవిమల తేజమున్ విడచే. ఆ శివుడనబడేటటువంటి మౌని తల్లజుడు విష్ణుస్వరూపి అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన లోచనోత్సవ హరిణిన్ అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీని చూశాడు. అసలు ఎక్కడ చూసినా ఉండేది లక్ష్మీదేవత ఒక్కతే ఉంటుంది. గృహలక్ష్మి గృహే గృహే ఆవిడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవినే అని అన్వయం చేయవలసి ఉంటుంది. కాబట్టి లోచనోత్సవ నవయవ్వనిన్ ఆమెని చూచి స్వీయపుం బ్రవిమల వీర్యమున్ విడచే, ఆ వీర్యాన్ని విడిచిపెట్టాడు. ఆవిడేం చేసింది? వెంటనే తన యొక్క తేజస్సు చేత తన యొక్క తపశ్శక్తి చేత శరీర సమాగమం లేకుండా ఆ తేజస్సుని తాను గ్రహించింది. గ్రహించి సద్యగర్భంలో ఒక ఆడపిల్లని కంది ఉత్తర క్షణంలోనే. ఒక్కొక్కసారి సృష్టి అలా ఉంటుంది. భగవంతుని సృష్టి మన సృష్టిలా ఉండదు. ఆయన సృష్టి సంకల్పమాత్రం చేత జరుగుతుంది. అందుచేత ఆమె ఒక ఆడపిల్లని కని వనమున్ వీడిచనన్యదిచ్ఛయై ఆమె అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఆడపిల్ల పుట్టినటువంటి పిల్ల రోదిస్తోంది. ఆమె తండ్రిని పోలింది. అందుకే నల్లని రంగుతో ఉంటుంది వల్లి. మీరు ఎప్పుడైనా
వల్లి దేవసేనలతో కూడినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క మూర్తిని చూస్తే యువతల పక్కన ఉన్నది వల్లి, కొంచెం ఆకుపచ్చ రంగులా వేశారే ఆవిడ వల్లీదేవి. వల్లీదేవి కొద్దిగా నల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తండ్రి పోలికలలో ఉన్నటువంటి పిల్ల అక్కడ పుట్టింది, ఆమె పేరు వల్లి. వల్లికి నాయకుడు సుబ్రహ్మణ్యుడు. వల్లి అంటే తీగ అని ఒక అర్థం, చుట్టుకునేది అని ఒక అర్థం. ముత్తుస్వామి దీక్షితారు వారు తన కీర్తనలలో సుబ్రహ్మణ్య వైభవాన్ని చెప్తారు. ఎక్కడుంటాడు సుబ్రహ్మణ్యుడంటే మూలాధార క్షేత్రమనందు 300 చుట్లు చుట్టుకొని పడుకున్నటువంటి కుండలిని. దాన్ని యోగ విద్యలో పైకి లేపితే ఆ పాము పైకి లేచి చక్రభేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళి అమృత వృష్టిని కురిపిస్తుంది యోగి యందు. అదే మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి వల్లి ఆయన భర్త తాత్వికం, పైకి బాహ్యం. ఇప్పుడు ఈ వల్లీదేవిని ఆ వచ్చినటువంటి బిల్లు దంపతులు అరణ్యంలో తిరుగుతున్నారు, కొంతమంది గిరిజనులు. ఆ గిరిజన గూడానికి అంతటికీ కూడా ఆయన నాయకుడు. ఆ దంపతులు ఇద్దరూ చూశారు, ఈ పిల్ల ఎవరో చాలా బాగుంది, ఈ పిల్లని తీసుకెళ్లి పెంచుకోవాలి అనుకున్నారు. ఈ పిల్లని తీసుకెళ్లి పెంచుకున్నారు. అపురూపమైనటువంటి సౌందర్యవతి. ఆమెని గురించి చెప్తూ ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి పద్యం ఒకటి రచన చేశారు. కలికి పరిజనముల పాలి కల్పవల్లి సకల జనమోహనాతను చారువల్లి ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి తన్వి ఆహ్వయమరయ సౌందర్యవల్లి అన్నారు. ఆ వల్లి ఎంత అందమైందంటేట, ఆమె సకల పరిజనం కలికి పరిజనముల పాలి కల్పవల్లి. అప్పటికీ ఇప్పటికీ అంతే. వల్లి కలికి, ఆమె లక్ష్మి. పరిజనముల పాలి కల్పవల్లి, వల్లీదేవిని నమ్ముకున్న వాడికి ఆవిడ కల్పవృక్షం లేదా కల్పవృక్షము వంటి తీగ. కాబట్టి కలికి పరిజనముల పాలి కల్పవల్లి సకల జనమోహన తను చారువల్లి. సమస్తమైనటువంటి జనులు కూడా ఆమె వంక చూస్తే నిశ్చేష్టులై ఉండిపోతారట, అంతటి అందగత్తె. సకల జనమోహన తను చారువల్లి ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి. ఏ సుకృత శక్తి ధరునకో అంటే శక్తి అనబడేటటువంటి శూలాన్ని చేతపట్టుకున్నవాడు. ఏమిటా శూలం? సాక్షాత్ పరదేవతయే తన శక్తినంతటినీ శూలంగా మార్చి సుబ్రహ్మణ్యుడి చేతిలో పెట్టింది. అందుకే ఆ ఆయుధానికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజ ఉంది. ద్రవిడ దేశంలో ప్రత్యేకం శూలానికి పూజ చేస్తారు. ఆ శూలాలు గుచ్చుకుని కూడా ప్రత్యేకంగా దర్శనాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి, ఏ సుకృతం వల్లో శక్తిధరుడైనటువంటి వాడున్నాడే ఆయనకి హృదయవల్లి. అందుకే సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య అని దాని అర్థం. ఏ సుకృత శక్తి ధరునకో హృదయవల్లి తన్వి ఆహ్వయమరయ సౌందర్యవల్లి. ఆమె అంత తేజోవంతురాలైనటువంటి పిల్ల. నారద మహర్షి ఈ పిల్ల పుట్టి యవ్వనంలోకి వచ్చిన తరువాత ఆ బిల్లు దంపతుల ఇంటికి వచ్చారు. నారద మహర్షి వచ్చారని పరమ సంతోషపడిపోయినటువంటి ఆ బిల్లు దంపతులు నారదుడికి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి ఆయనకి కాసిన పాలు పళ్ళు ఇచ్చి కూర్చోపెట్టి, అయ్యా మీరు వచ్చారు, దానికి కారణం ఏమిటి అని అడిగారు. ఆయన అన్నారు, సేమమే నీకు నీ సతికి చెల్వగు నీ సుతయైన వల్లికిన్ ఆ తామరసోద్భవుండు నిన్ను ధన్యుని చేయు తలంపుతోడ ఈ శ్రీమతిని నీకు పుత్రిక చేసే ప్రియంబుగ వ్యాధనాథ మిమ్మీమే భవంబురాశిని తరింపక చేయము నన్ను నామడిన్ అన్నాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా ఓ భిల్లుడా, ఓ గిరిజనుడా, నీకు తెలియదు. సేమమే నీకు నీ సతికి నీ చెల్వగు నీ సుతయైన వల్లికిన్, నువ్వు క్షేమమా, నీ భార్య క్షేమమా, నీ కూతురులా పెరుగుతున్నటువంటి వల్లీదేవి క్షేమమా? నీకొక పెద్ద రహస్యం చెప్పనా? నిన్ను అనుగ్రహించాలనుకున్నాడయా. అందుకే కారణజన్మురాలై పుట్టినటువంటి పిల్లని బ్రహ్మగారు ఆ తామరసోద్భవుండు, ఆ తామర పువ్వులోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు నిన్ను అనుగ్రహించడం కోసమని ప్రియంబును చేసే వ్యాధనాథ, ఓ వ్యాధుడా, బోయవాడా, నిన్ను అనుగ్రహించడానికి ఆ పిల్లని నీకు కూతురుగా తీసుకొచ్చి ఇచ్చారు. ఆ పిల్ల నీ దగ్గర పెరుగుతోంది. నేను ఒక మాట నిజం చెప్పనా నీతో? మిమ్మేమె భవంబురాశిని తరింపగ చేయును నమ్మునానుడిన్. ఈమె
మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అనుకుని ప్రేమతో మీరు పెంచి ఆమెకి అన్నపానాదులిచ్చి స్నానం చేయించి వస్త్రములనిచ్చి భూషణములనిచ్చి ప్రేమతో పెంచి పెద్ద చేసినటువంటి కారణం చేత ఏ కారణం చేత మీరు ఆమెని కేవలం పిల్ల మాకు దొరికింది అనుకుని పెంచి పెద్ద చేసినప్పటికీ సాక్షాత్తుగా కారణ జన్మురాలైనటువంటి అమ్మవారి స్వరూపమనందు భక్తిని నిలబెట్టుకున్నటువంటి కారణము చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్ష స్థితిని నిక్కంగా పొందుతారు. నమ్మవయ్యా నా మాటని అన్నాడు. తెల్లబోయాడు బోయేవాడు. అంత గొప్ప పిల్ల నా కూతురు, నాకు తెలియదే నారద మహర్షి. అయితే ఇప్పుడు నాకు ఒక బెగ్గ పట్టుకుంది. మరి అంతటి కారణ జన్మురాలైతే నా కూతురికి ఎవరు భర్త అవుతారు? ఒక్కసారి నా పిల్ల జాతకం చూసి చెప్పండి అన్నారు. జాతకం చూడడానికి వాళ్ళు గిరిజనులు, వాళ్ళకి ఏం ప్రసవ సమయం తెలుసా? జాతకాన్ని గుడిస్తారా? అందుకే నా పిల్ల ఎడమ చేతిని తీసుకుని నారదుడు ఒక్కసారి హస్తరేఖలు చూశాడు. పాణీ పద్మదళాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పద్మావతీదేవి యొక్క చేతిని చూసి నారదుడు అప్పుడు అదే చెప్తాడు. చూసి ఈమె కారణ జన్మురాలయ, ఈమె పరమశివుని యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరునికి భార్యగా ఉండడానికే పుట్టింది కాబట్టి సుబ్రహ్మణ్యుడికి ఇల్లాలవుతుంది. ఆమె సుబ్రహ్మణ్యుడికి ఇల్లాలైనటువంటి కారణం చేత మీరందరూ తరించిపోతారు అన్నాడు. ఆయనకి సుబ్రహ్మణ్యుడికి ఇల్లాలైతే ఈయనేమవుతాడు? సుబ్రహ్మణ్యుడికి మామగారు అవుతాడు. సుబ్రహ్మణ్యుడికి మామగారైతే పరమశివుడికి వియ్యంకుడు అవుతాడు. పరమశివుడికి వియ్యంకుడైతే పరమశివుడంతటి వాడు బావగారు అని పిలుస్తాడు. పార్వతీదేవి అంతటిది అన్నయ్య గారు అని పిలుస్తుంది. అప్పుడు మోక్షం రాకేమొస్తుంది? అదేం మామూలు అదృష్టమా? అందుకేనయా ఆ మాట అన్నాను, ఈమె సుబ్రహ్మణ్యుణ్ణి వివాహం ఆడుతుంది అన్నాడు. పరమ సంతోషాన్ని పొందేశాడు ఆ భిల్లుడు. సాగనంపాడు, వెళ్ళిపోయాడు నారద మహర్షి. ఈ పిల్లకి చెప్పారు, ఎంతో సంతోషించింది. ఒక రోజున ఉద్యానవనంలోకి వెళ్ళి ఆడుకుంటోంది. ఆడుకుంటుండగా నారద మహర్షి సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెళ్ళి చెప్పాడు, నీ అందానికి తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుందయా? కానీ దొరుకుతుంది. నీకోసమే పుట్టింది ఒక చోట. ఆమె కారణ జన్మురాలు, అరణ్యంలో భిల్లు యువతిగా పెరుగుతోంది. వెళ్ళి ఒక్కసారి చూడు ఆ పిల్లని. నువ్వంటూ పెళ్లి చేసుకుంటే నీ పక్కన ఇల్లాలిగా కూర్చుంటే ఆ పిల్లే కూర్చోవాలి. అన్యులకి ఆ స్థానం భర్తీ చేసే అధికారం లేదు. వెళ్ళి ఓసారి ఆ పిల్లని చూడవయ్యా అన్నాడు. తప్పకుండా వెడతానని ఈయన కూడా ఒక భిల్లు రూపాన్ని పొంది వెళ్ళాడు. అందుకే సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, శైవ వైష్ణవాలు రెండు వియ్యం అందడానికి కారణం సుబ్రహ్మణ్యుడే అంటారు. కారణమేమి? మరి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ యొక్క కుమార్తె అవుతుంది కదు వల్లీదేవి. అయినప్పుడు వల్లీదేవిని సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటే శైవం వైష్ణవం ఏమయ్యాయి? వియ్యం అందే. రెండింటి మధ్య ఏ భేదం లేకుండా చక్కగా పూజించగలిగినటువంటి అదృష్టం ఏర్పడుతోంది. అది సాధించిన వాడెవరు అంటే సుబ్రహ్మణ్యుడే అంటుంటారు పెద్దలు. అందుకే మురుగన్ మరుమగన్ అన్నాడు సుబ్రహ్మణ్యుడు అని ద్రవిడ దేశంలో ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి స్వరూపంతో, ఆ భిల్లు రూపంతో సుబ్రహ్మణ్యుడు అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ పిల్ల వంక చూశాడు. చూసి అనుకున్నాడు, అబ్బో నారదుడు చాలా తక్కువ చెప్పాడు, ఎంత అందంగా ఉంది ఈ పిల్ల అనుకున్నాడు. అనుకుని ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడి, భిల్లు రూపంలో ఉన్నాడు కదూ, ఓ పిల్ల నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానన్నాడు. ఆవిడంది, కన్యను తల్లిదండ్రులు కలరు భిల్లు దంపతులు నాకు, అదియుకాక తరుణ రాజభూషణ కుమారు ఆత్మవిభునిగా పూజించి అర్పణంబు చేసి హృదయంబు తనకు అందావిడ. అయ్యయ్యో అలా మాట్లాడచ్చయా? నువ్వు ఎంత ఒక భిల్లు కుమారుడవైనా నన్ను వివాహం చేసుకోవాలని అనుకున్నా నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని సంప్రదించాలి. కానీ వాళ్ళని సంప్రదించడం మానేసి కన్యను, కన్యపిల్లని నా దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని స్వతంత్రంగా మాట్లాడతావా? ధర్మ విరుద్ధం కదూ. నా తల్లిదండ్రులతో మాట్లాడాలి ఆ మాట. నాతో మాట్లాడతామే? భిల్లు దంపతులు కలరు నాకు, తల్లిదండ్రులు భిల్లు దంపతులు ఉన్నారు, వాళ్ళని ఇళ్ళడుగు. అది కూడా నీకు నేను ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. మా నాన్నగారిని అమ్మగారిని అడిగినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. ఎందుకో తెలుసా? తరుణరాజభూషణ కుమారు ఆత్మవిభునిగా మదినీయించి అర్పణంబు చేసి హృదయంబు తనకు తరుణరాజభూషణు కుమారు అంది. తరుణరాజభూషణుడంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖని
తన కిరీటంలో ధరించేటటువంటి అలవాటు ఉన్నటువంటి పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు నాకు భర్త అవుతాడని నారద మహర్షి నా యొక్క ఎడమ చేతిని చూచి చెప్పిన కారణం చేత సుబ్రహ్మణ్యుడే నాకు భర్త అని మనసులో నిశ్చయం చేసుకుని నా హృదయాన్ని ఆయనకి ఏనాడో అర్పించాను. ఇప్పుడు నిన్నెలా నేను వివాహం చేసుకుంటాను? కాబట్టి కుదరదు, నేను సుబ్రహ్మణ్యుణ్ణే వివాహం చేసుకుంటాను అని అనగానే ఆయన చాలా సంతోషించి ఒక్కసారి మెరుపుల పోగులంటి తన యొక్క సహజ స్వరూపాన్ని చూపించాడు. సుబ్రహ్మణ్యుడిగా నిలబడ్డాడు. నిలబడితే ఆవిడంది, నువ్వు ఎంత సుబ్రహ్మణ్యుడవైనా కావచ్చు, మా పెద్దలను అడగాలి, బిల్లు దంపతులు తల్లిదండ్రులు కలరు నాకు, వాళ్ళని అడగాలి, వాళ్ళు పిల్లనివ్వాలి. స్వతంత్రించి నీ చెయ్యి పట్టుకోవడం దోషం కాదు, అందుకని వాళ్ళని అడుగు అని చెప్పి ఆమె ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ పిల్ల మీద అత్యంత ప్రేమతో ఆ పిల్ల తండ్రి పిల్లని వెతుక్కుంటూ వల్లి వల్లి వల్లెమ్మా అని అరుచుకుంటూ వచ్చాడు. ఈ పిల్ల సుబ్రహ్మణ్యుడితో మాట్లాడుతోంది. వెంటనే ఆయన బిల్లు యువకుడుగా మారిపోయాడు. అయిపోగానే ఆయన వచ్చి, ఎవడవయ్యా నువ్వు మా అమ్మాయితో మాట్లాడుతున్నావు అని తన పిల్లని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయింది పిల్ల. కానీ సుబ్రహ్మణ్యుడు నాకు కనపడ్డాడు, నేను వివాహం చేసుకుంటానని అడిగాడు, అంతటి మహానుభావుడే వచ్చి అర్థిస్తే నేను ధర్మం చెప్పి ఆయన పాణిగ్రహణం చేయడం మానేశాను అని ఆవిడ మనసులో బెంగ పెట్టుకుంది. బెంగ పెట్టుకుని ఆవిడంది, అలుక చెందెనుక్కో ఆడిపోషెనుక్కో మనమున కోపగించెనుక్కో నమ్మకంబు భాషెనుక్కో తిరిగి పయనమై హరుగిరికెగెనుక్కో కాంతుడేమి చేతు అని బాధపడింది. ఆవిడంది, అలుక చెందెనుక్కో, నేను పిలిచి పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోలేదని మనసులో అలుకొచ్చిందో. ఆడిపోషెనొక్కో, ఇంతోటి గిరిజన యువతి ఇంతోటి బిల్లు యువతి పెళ్లి చేసుకుంటానని నేను వస్తే మా నాన్ననడుగు మా అమ్మనడుగు అని ఇన్ని ధర్మపన్నాలు చెప్పింది. పరమశివుని కుమారుడైనటువంటి నాకు అడ్డా తలుచుకుంటే ఏమిటో ఇలాంటి పిల్లని నేనెందుకు చేసుకోవాలని ఆడిపోషెనొక్కో, నన్ను తిట్టాడేమో. చూడండి, ఆడిపోసేసుకున్నారంటారు. ఎంత గొప్పగా తెలుగులోకి తీసుకొచ్చారో. ఆడిపోషెనొక్కో, అదే పనిగా నన్ను నిందించి బాధపడ్డాడు. నమ్మకం బుబాషెనుక్కో, నా మీద నమ్మకం పోయిందో, ఈ పిల్లని ఎక్కడ పెళ్లి చేసుకుంటాం, ఇదన్నీ ఇలాగే వంకర మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటుంది, దీంతో పెళ్లి మనకెక్కడవుతుందిలే, ఆవిడది ఒక సంస్కారం మనదొక సంస్కారం, పొత్తే విషయం కాదు అనుకున్నాడు. కాబట్టి నమ్మకం బుబాషెనుక్కో తిరిగి పయనమై హరుగరికేగెనుక్కో కాంతుడేమి చేతు, మళ్ళీ తిరిగి ప్రయాణమై కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడేమో. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అని ఆమె విశేషమైనటువంటి విరహతాపాన్ని పొంది ఒళ్ళు వేడికి జ్వరంతో బాధపడుతుంటే, ఇతపూర్వం ఆమె సుబ్రహ్మణ్యుడితో మాట్లాడుతున్నప్పుడు చూసినటువంటి చిలికెత్తే ఆమె దగ్గరికి వెళ్ళి ఓ మాట అంది, ఓ చెక్కెర బొమ్మ ఏలయిటు జాలిమునుంగగా. ఎంత గొప్ప తెలుగు మాటలు వేశారు. నా చిన్నతనంలో ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తే పెద్దవాళ్ళు ఇంటికి ఏ మేనకోడలో లేకపోతే బావగారి కూతురో వస్తే, ఓ చక్కెర బొమ్మ ఇలారా అంటుండేవారు. పంచదార బొమ్మ అంతే అని అర్థం. అదే మాట వేశారు. ఎంత ప్రీతో మనసులో ఉంటే పిలిచినట్టు. ఓ చక్కెర బొమ్మ ఏలయిటు జాలిమునుంగగా నేను పోయి ఆ చక్కని వాని నిచ్చటికి చక్కగా తెత్తును, అట్లు కానిచో అచ్చట జాడ నిరింగి నిన్నచ్చటికే కొనిపోదు, నేడు నీ ముచ్చట తీత్తునిట్లయినా నమ్మరో ఉమ్మలికంబు బాయుమా అందాడు. ఉమ్మలికంబు బాయుమా, బాధని పక్కన పెట్టేయమ్మా, ఎందుకంత బెంగ పెట్టుకుంటావు? ఓ చెక్కెర బొమ్మ, నువ్వు బంగారం బొమ్మ లాంటిదనివి. జాలిమునుంగగా, నువ్వు ఇలా బాధలో మునిగిపోతే అసలే అందగత్తెవి. ఆ అందానికి తోడు ఇప్పుడు నువ్వు బాధ పెట్టుకుని కళ్ళమ్మ నీళ్లు కారుస్తుంటే బుగ్గల వరకు ఎంత ఎరుపెక్కిపోయిందో తెలుసా? కాబట్టి ఎందుకంత బాధపడతావు? ఆ చక్కని వాణ్ణి నిచ్చటికి చక్కగా తిత్తును, నేను వెళ్ళి ఆ చక్కని వాణ్ణి ఇక్కడికి చక్కగా పట్టుకొస్తాను. ఏదో దెబ్బలాడి పట్టుకురావడం, బలవంతంగా తీసుకురావడం ఉండదు, చక్కగా బుజ్జగించి తీసుకొస్తాను. బిల్లులు మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద పదాలు వేసేటటువంటి అవకాశం ఉండదు. కవి కూడా అంత అందంగానూ మాటలు వేశారు. కాబట్టి నేను పోయి అచ్చటి జాడని రింగి, అసలు అక్కడ సుబ్రహ్మణ్యుడు ఏం చేస్తున్నాడు, ఎవరైనా వచ్చారా, మాట్లాడుతున్నాడా, కోపంతో ఉన్నాడా చూస్తాను. చూసి అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను.
ఆ చక్కనివాది నిచ్చటికి చక్కగతెత్తును, చక్కగా తీసుకొస్తా, నీ మీద ఏ కోపం లేకుండా చేసేస్తాను, సరేనా? కాబట్టి బెంగపెట్టుకోకు. చక్కగతెత్తును అట్లు కానిచో, ఒకవేళ అలా కాలేదనుకో, మూతి బిగించుకుని అలక చెంది కూర్చున్నాడు అనుకో, నిన్నచ్చటికే కొనిపోదు, నిన్నక్కడికి తీసుకెడతాను, ఎక్కడున్నాడో కనిపెట్టి, సరేనా? నేడు నీ ముచ్చట తీర్చునిట్లయినా, ఎల్లాగైనా నీకు ఆయన కనపడేటట్టు చేస్తాను ఇవాళ. మనస్సు శాంతేనా నీకు? ఇంకా దుఃఖం వదిలిపెట్టు. నమ్మరో నన్ను నమ్మమ్మా, ఉమ్మలికమ్ము బాయుమా, కోపాన్ని విడిచిపెట్టు, నేను సాధిస్తాను కదా కార్యం అంది. అనేటప్పటికీ ఎంతో సంతోషించి వల్లీదేవి ఈమెని పంపించింది. ఈమె వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అక్కడే అరణ్యంలో తిరుగుతున్నాడు మహానుభావుడు, వల్లీదేవిని పెళ్లి చేసుకోవడం కోసమని. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా చెలికెత్తె కూడా నిన్ను వివాహం చేసుకోవాలనే తాపత్రయపడుతోంది, కాబట్టి మా చెలికెత్తిని తీసుకొస్తాను వల్లీదేవిని, ఆమెతో కలిసి నువ్వు కొంతసేపు విహరించి మా చెలికెత్తిని తిరిగి మళ్ళీ ఆమె ఇంటికి పంపించేసేయి, ఆమె మనస్సు కుదుట పడుతుందని చెప్పింది. అని వల్లీదేవిని ఆ సుబ్రహ్మణ్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకోవడానికి ఉద్యుక్తులవుతుండగా అక్కర్లేని భయం ఒకటి పొందింది వల్లీదేవి. అమ్మో, నా తండ్రి మర్యాద ఏమవుతుంది, ఇలా నేను వచ్చి అరణ్యాలలో అక్కర్లేకుండా ఆయనతో మాట్లాడుతూ వెడుతుంటే నన్ను కన్న తండ్రి, ఆమె కన్న తండ్రినే అనుకుంటోంది, ఆ తండ్రి గౌరవం ఏమవుతుంది అని ఆయనకి దూరంగా పారిపోతోంది. హిమసేన గెలిచిన వాడు అనుకున్నట్ట, అయ్యో వల్లి హృదయాన్ని మాత్రం గెలుచుకోలేకపోతున్నాను, ఎలాగైనా గెలుచుకోవాలి, విఘ్నం ఎలా పోతుందని అన్నగారు విఘ్నేశ్వరుణ్ణోసారి మనసులో తలుచుకుని నమస్కారం పెట్టేట. వెంటనే విఘ్నేశ్వరుడు ప్రచోదనం చేశాడు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో మారిపోయి అటు పక్కకెళ్ళి నిలబడన్నాడు. వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి అటుపక్కకెళ్ళి నిలబడ్డాడు. వెంటనే విఘ్నేశ్వరుడు ఒక పెద్ద ఏనుగు రూపాన్ని ధరించి తరువుకుంటూ వల్లీదేవిని వెళ్ళాడు. అరణ్యంలో పెద్ద ఏనుగు వచ్చింది, తొక్కేస్తుందేమో అని వల్లీదేవి పరిగెడుతుంటే వృద్ధ బ్రాహ్మణుడు కనబడ్డాడు. అమ్మయ్య, ఎవరో ఒకడు కనబడ్డాడు, ఈ బ్రాహ్మణుడు కాబట్టి మంత్రబలంతో రక్షించకపోతాడా అని తండ్రిలా ఉన్నాడు వృద్ధులని చెప్పి గబగబా భయంతో వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని రక్షించండి రక్షించండి అని కళ్ళు మూసేసుకుంది. వెనకనున్న విఘ్నేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు సహజ స్వరూపంతో ప్రకాశించాడు. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడు వల్లీదేవి కలుసుకున్నారో వాళ్ళ మధ్య సహజమైనటువంటి అనురాగం అంకురించింది. ఆయన కొరకే ఆమె జన్మించింది కాబట్టి వాళ్ళిద్దరూ కూర్చుని ఏదో ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న సమయంలో ఎవడో చూసి వెళ్ళి చెప్పాడు ఆ భిలునాయకుడికి, మీ అమ్మాయి ఎవరో పరపురుషుడితో మాట్లాడుతోందని. వెంటనే శూలాలు, బల్లాలు, కత్తులు, కఠారులు అన్నీ పట్టుకుని వాళ్ళు వచ్చేశారు. వాళ్ళకి సుబ్రహ్మణ్యుడని తెలీదు, వచ్చేశారు. ఆయన భిల్లు రూపంలో ఉన్నాడు. ఇంత పెద్ద సైన్యం వచ్చేస్తే ఆయన దేవసేనాధిపతి, ఒక్క శూలం పోటుతో క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు. ఆయన వీళ్ళందరినీ కూడా సమ్మోహనాస్త్రం వేసి పడిపోయేటట్టుగా చేశాడు. వీళ్ళందరూ పడిపోయారు. పడిపోయిన తరువాత ఒక యామంబునకా కిరాతకులు దర్పోద్రేకంబునం తక్కి పరమోత్సాహంబునం వీడి గీగాలుచున్ బొరలుచున్ తూగాడుచున్ లేచుచున్, వీళ్ళందరూ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఉద్రేకాన్నంతటినీ పోగొట్టుకుని దొరలుచున్, మెల్లిగా భూమి మీద పడిపోయిన వాళ్ళు అటు ఇటు దొల్లి నీల్గుచున్, ఏదో మెల్లిగా నీలుగుతూ పైకి లేచి తూగాడుచున్, ఊగిపోతూ తూగాడుచున్ నీల్గుచున్, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి తూగాడుచున్ లేచుచున్, వాళ్ళందరూ కూడా అలా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ భిల్లు సైన్యానికంతటికీ కూడా గుహుడై ఆత్మజ్ఞానం కలిగేటట్టుగా ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించారు. అనుగ్రహించి సుబ్రహ్మణ్యుడై శూలం పట్టుకుని తేజోరూపంతో నిలబడ్డాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుంది అని నేను మీతో మనవి చేశాను కదా. అందుచేత ఎప్పుడైతే వాళ్ళకి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానము ఎరుకలోకి వచ్చి అనుభవంలోకి వచ్చిందో వాళ్ళు వెంటనే విశేషమైనటువంటి ఆనందాన్ని పొంది వచ్చినటువంటి వాడు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు, నారదుడు చెప్పాడురా మనకి అని చెప్పి వాళ్ళందరూ కూడా పరమ సంతోషంతో స్వచ్ఛందంగా వల్లీదేవిని సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చేశారు. అప్పుడు వల్లీ సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం జరుగుతుండగా పార్వతీ పరమేశ్వరులు, దేవగణాలు అందరూ వచ్చి ఎంతో సంతోషించారు. బాహ్యమునందు వల్లీదేవికి భర్త సుబ్రహ్మణ్యుడు,
ఆంతరమనందు యోగనిష్టయందు ఉంచుకోవడానికి కారకుడై నిలబెట్టగలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే విమల జ్ఞాన వీచికలను అందించి ఆయన విమల జ్ఞానాన్ని అందించగలడు. యోగనిష్టలో నిలబడేటట్టుగా చేసి కుండలిని కదిపి సహస్రారమనందు చేర్చగలిగినటువంటి ప్రజ్ఞ భాషించేటట్టు చెయ్యగలడు. అంతేకాదు యోగమునందు నిలబడుట అంటే అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా రకరకాలుగా కనపడుతున్న వస్తువులన్నీ ఇన్ని రకాలు కావు, ఒక్కటే అనేటటువంటి జ్ఞానము కలగాలి అంటే కేవలము సుబ్రహ్మణ్యుని అనుగ్రహము చేత మాత్రమే ఆ యోగ సిద్ధి కలుగుతుంది. అటువంటి యోగ సిద్ధి ఇవ్వగలిగిన వాడు అని చెప్పడమే ఆయన వల్లీదేవికి భర్త అన్న మాటకి అర్థం. ఇది వల్లీదేవి యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి విశేషం. రెండవ కళ్యాణం దేవసేనతో జరిగింది.